అన్న కూటమి వచ్చిన ఈ 20 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎలా అనిపిస్తా ఉంది? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా అధ్వానంగా మారిపోయింది, రాష్ట్రం అంతా కూడా అల్లాడిపోతా ఉందని చెప్తా ఉన్నాడు. చాలా బాగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఏముంది, ఆయన అజ్ఞానవంతుడు, అతనికి వివేకం గాని లేకపోతే రాష్ట్ర పరిపాలన మీద అవగాహన లేదని 3 రాజధానులని అతనికి ఒక్కసారి అవకాశం ఇస్తే పిచ్చి పిచ్చిగా పరిపాలించాడు. అందువల్ల జనం అతన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. 11 సీట్లకు పరిమితం అయ్యిండు. ఆయన చెప్పేదంతా పచ్చి అబద్ధాలు. ఆయనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలా మాట్లాడుతున్నాడు. అంటే రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 ఒక్కటి కూడా అమలు కావట్లేదు, రాష్ట్రంలో సంక్షేమం అనేది కుంటుపడిపోయింది, అభివృద్ధి ఆగిపోయిందని చెప్తా ఉన్నారు. సూపర్ 6 కుంటుపడిపోతే అతను 1000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్లు బట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే 3000 ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేసిండు. అది సూపర్ 6 లో భాగం కాదా? మరి పిల్లలకి ఒక్కొక్క ఇంట్లో 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 5 పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తా ఉన్నారు. అంతమంది పిల్లలకి ఇస్తున్నారు కదా, అది నిజం కాదా? అంతేకాకుండా ఫ్రీ బస్ ఇచ్చాడు. మరి రైతుకి 20,000 రూపాయలు అవి ఇస్తున్నాడు, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు. ఇదంతా నిజంగా సూపర్ 6 లో భాగం కాదు. ఇవన్నీ సూపర్ 6 అన్ని ఇన్ని అమలు అవుతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పథకాలు ఆగిపోయినాయి, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అందరూ బాధపడతా ఉన్నారు, నేనుంటే ఏదో ఒక బటన్ నొక్కి పథకాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. జగన్ ఉన్నప్పుడు పథకాలు బాగా అందినాయి, ఇప్పుడు బాగా అందుతా ఉన్నాయి. ఇప్పుడే బాగా అందుతున్నాయి. అంటే ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా, 2 సంక్షేమం అభివృద్ధి రెండిట్లో దూసుకుపోతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ రోజున విదేశీ కంపెనీలు మొత్తం ఆంధ్రాకి క్యూ కడుతున్నాయి. మరి మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ అది కాకుండా కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాడు. మరి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ మరి ఎన్నో కంపెనీలు ఆంధ్రాకు వస్తున్నాయి. ఈ కంపెనీల వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి ఇదంతా అతనికి ఏం తెలిసిద్ది అసలు? ఇవన్నీ కనిపించట్లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా 151 మంది ఎమ్మెల్యేలకి నాయకుడిగా పనిచేశాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశాడు. మరి అభివృద్ధి సంక్షేమం కనిపించట్లేదు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి చేశాడు, ఆయనలాగా ఈయన కూడా పరిపాలిస్తాడని ఓటేశారే తప్ప 151 సీట్లకి నాయకుడిలాగా అయితే లేదు అతని పరిస్థితి. అతను జంగిల్ రాజు. అంటే బతికున్నంత కాలం ఒక పార్టీకి ఒకడే అధ్యక్షుడు ఉంటాడా? నేనున్నంత కాలం నేనే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నాడు. అట్లాంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి అంటే ఇంత రాష్ట్రంలో మీరు చెప్పింది నిజమే, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పిల్లలకు ఉద్యోగాలు కానీ అన్ని సక్రమంగా అమలు చేస్తా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా చెప్తా ఉన్నాడు, రానున్న రోజుల్లో నేనే గెలుస్తాను, వచ్చిన తర్వాత అందరికీ జగన్ 2.0 రప్ప అని చెప్పి పోలీసు అధికారులు కూడా గుడ్డలోడు తీసి నిలబెడతా అని చెప్తాను. అంత కాన్ఫిడెంట్ ఏంటంటారు? అతను అలా చేశాడు కాబట్టి రాష్ట్రంలో అతను 11 సీట్లకు పరిమితం చేశారు. ఇందాకే చెప్పాను నేను. మళ్ళీ అయినా వచ్చే పంచాయతీ ఎన్నికల్లో చూసుకోమనండి, అతన్ని ఎక్కడి నుంచో పెడతారు. మార్చి అయిపోయిన తర్వాత ఉన్నాయి కదా పంచాయతీ ఎలక్షన్, స్థానిక సంస్థలు ఉన్నాయి కదా, అన్నిట్లో చూడమనండి. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి మధ్య 2-3 సార్లు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు విరిగిపోయినాయి, అక్రమాలు విరిగిపోయినాయి, సంక్షేమ పథకాలు ఏమీ అమలు కావట్లేదు, అభివృద్ధి లేదని చెప్తా ఉన్నాడు. నిజంగా కూటమి 20 నెలల పరిపాలన ఎలా ఉంది? అయితే ఇప్పుడు అవన్నీ కాదండి, ఆయన చెప్పేదంతా మనం వినాల్సిన అవసరం లేదు. బ్యారేజీ మీద ఎక్కి కొంచెం ఎలగొండ ప్యాకెట్ కడుతున్నారు కదా, అక్కడ దాకా వెళ్తే అవి లైట్లు అవన్నీ చూసాడు అనుకో, ఆయన కొంచెం మతి చెల్లించి దారిలోకి అంటే అంతకుముందు దారాలు వేసుకుని ఉండేవాడు కదా, అవన్నీ చూడలేదండి. కొంచెం మన కృష్ణా బ్యారేజ్ పైకి ఎక్కి కొంచెం అటు 2 అడుగులు వేయమనండి, నడుస్తా వెళ్తా ఉంటే కొంచెం కనిపిస్తాయి. ఆయన ఎక్కడో లోనుండి ఇది చేయలేదు అది చేయలేదు అంటే జనాలు అంత పిచ్చోళ్ళేం కాదండి. ఆ జనాలు అందుకనే 12 వరకు 11 వరకు ఇచ్చారు. ఒకటికి వచ్చేస్తాడు, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేసి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే ఒకటికి వచ్చేసి కూర్చోబెట్టేస్తారు జనాలు. ఆ ఓటు కూడా లేకుండా చేసుకోవటానికి ఇదవుతున్నాడు. ఏం కాదు, జగన్ ఉన్నాడు కదా, కూటమి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతా ఉంది, అక్రమ అరెస్టులు జరుగుతా ఉన్నాయి, అక్రమ దాడులు జరుగుతా ఉన్నాయి, ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తాం, 2029లో నేనే అధికారంలోకి వస్తాను, అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానని చెప్తా ఉన్నాడు. చాలా సినిమాలు తీస్తాడండి ఆయన, చాలా సినిమాలు తీస్తాడు. జనాలు కూడా చాలా సినిమాలు చూశారు. ఇవన్నీ జనాలు తెలుసు. ఆయన ఎన్ని జిమ్మిక్కలు చేసినా, కోడు కత్తి డ్రామా చూశారు, రాయేసే డ్రామా చూశారు, అన్ని చూస్తారు. జనాలు అలా చూస్తానే ఉంటారు. కానీ జనాలకు తెలుసు ఆయన వచ్చేస్తే 10 మంది జనాలు ఊగిపోయి వచ్చేసేస్తున్నారేమో అనుకుంటున్నాడేమో. అదన్నీ పిచ్చి కాలండి. అంటే ఎవరైనా పిచ్చోళ్ళు వస్తారు కదా, అట్టగా ఆయన చూస్తాకు వస్తున్నారు అంతే తప్ప ఒక నాయకుడు వస్తే చూడటానికి వచ్చే జనం కాదు వాళ్ళు. నాయకుడు వస్తే వచ్చే జనాలు కాదు, పిచ్చి పిచ్చిగా అదెక్కి ఇదెక్కి వస్తారు పిచ్చోళ్ళు. ఆ పిచ్చి హాస్పిటల్ పైనుంచి అలా వచ్చే జనమే అంతే తప్ప స్పష్టంగా వచ్చి కార్యకర్తలు అలా చేసి ఆయన అలాగా పిచ్చోడు వస్తే చూడటానికి వచ్చే జనాన్ని
దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చూడండి, రోడ్లు చూడండి. అంటూ కొంతమంది ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ కోసం అసెంబ్లీకి వెళ్ళి అడగాల్సింది పోయి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సింది పోయి 10 నిమిషాలు 11 నిమిషాలు కూడా ఉండకుండా వచ్చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం న్యాయం చేస్తాం? ఆయన ఒక సీట్ కావాలంటున్నాడండి. 11 సీట్లు వచ్చింది, అందుకని ఇంక నేను వెళ్ళను, నాకు ఒకటి కావాలని ఆయన కూర్చుంటే మనం ఏం చేస్తాము? దానికి ఎవరు ఏం చేయలేరు కదా. నాకు ఒకటే కావాలన్నాడు, నాకు ఒక సీటు చాలు, నాకు 11 ఇచ్చారు కదా, 10 తీసేసుకోండి, నాకు ఈసారి ఒకటే చాలు అన్నాడు. అందు గురించి మనం ఏం చేస్తాం? ఇంక దాని గురించి మనం ఆలోచించే అవసరం లేదు. ఆయన అసెంబ్లీకి రావద్దు, అడగవద్దు. మరి బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. అంబటరాంబాబు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, జోగి రమేష్ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అభివృద్ధి జరగట్లా, సంక్షేమం జరగట్లా, దాడులు జరుగుతా ఉన్నాయి, వీటన్నింటి నిలదీస్తా ఉన్న వ్యక్తి మరి అసెంబ్లీకి వెళ్ళి నిలదీయొచ్చు. ఎందుకు భయపడుతున్నాడు? అదే భయపడుతున్నాడు కదా, దాని గురించి భయపడుతున్నాడు. నాకు వద్దు అనుకున్నాను, 10 సీట్లు కూడా నాకు వద్దు, ఎక్కడో నేను అక్కడ ఆస్తులు సంపాదించుకున్నాను, అటు వెళ్ళిపోతాను, తరలి వెళ్ళిపోతాను అని చెప్పి దాని గురించి చూసుకుంటున్నాడు. కానీ ఈ ప్రజల గురించి వీటి గురించి ఆయన ఏం చూసుకోవట్లా. కొన్ని ఆస్తులు దాచుకున్నాడు కదా, వాటి గురించి వాళ్ళ నాన్నగారి దగ్గర ఇవన్నీ దాచుకున్నాడు కదా, వాటి గురించి ఆయన తపన పడుతున్నాడు తప్ప ఇంకా అదే దాని గురించి ఇంకేమి లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సూపర్ 6 అసలు ఏం అమలు కావట్లేదు అని చెబుతున్నారు కదా, సూపర్ 6 పరిస్థితి ఏంటి? సూపర్ 6 అమలు కాలేదంటే అది కాగితం ఒకటి తీసుకొస్తే దాంట్లో అన్ని చెబుతాం. గ్యాస్ బండ్లు ఏం పడ్డాయి, ఇవన్నీ వాటి మీద అవన్నీ ఒకటి ఫ్రీ బస్ గురించి చెప్తాము, అన్న క్యాంటీన్ గురించి చెప్తాము. అన్న క్యాంటీన్ ఒకసారి వచ్చి భోజనం చేయమనండి. ఇవన్నీ ఎందుకు కానీ ఆయన వచ్చి అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తే తెలుస్తుంది ఏ అమలు అయినాయా ఏం అమలేదా. ఎక్కడో నువ్వు కూర్చొని ఏది అమలు అమలేదంటే ఏం చెబుతాము? వచ్చి మామూలు వాళ్ళని అడిగితే చెప్తారు ఏ అమలు అయినాయి ఏంటని. అంతేగాని ఆయన కూర్చొని మంత్రుల్ని ఎమ్మెల్యేలని కనుక్కొని అయిపోయినాయి అంటే అలా అవలేదని చెబుతారు, అవునే చెబుతారు. ఆయన ఫస్ట్ నుంచి ఇచ్చే అవి ఆయన స్టేట్మెంట్లే అలాంటివి. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అమలు కావట్లేదు, అభివృద్ధి ఆగిపోయిందని చెప్తా ఉన్నాడు. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఎలా ఉందంటారు? బాగుందండి. ఇప్పుడు పడనోళ్ళు గిట్టినోళ్ళు ఏం చెప్తారంటే బాగలేదు అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఆయనకు తెలియదా? ఆయన చాలా తప్పులు చేశారు. అయినా ఈ రోజు ఏదో ఆయన చేసిన పాపానికి కప్పుపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం బాగలేదు అన్నారు. ఏం బాగలేదు? వాళ్ళు రోడ్లు వేస్తున్నారు, అది చెప్పిన హామీలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఏం చేయట్లేదు? ఈయన ఏం చేశారు? ఎక్కడైనా తట్టమట్టి వేసాడా? ఆయన చేసిన 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఇవాళ పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ నాయకులైనా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా అందరు కలిసి ఎవరి శాఖలకి వాళ్ళు చేసుకుంటున్నారు, పనులు చేస్తున్నారు, చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన ఏం చేశాడండి? ఉన్నదానికి తిన్నాడు. ఆ తిరుపతి ప్రసాదాన్ని మొత్తం కొవ్వుతో కలిపి ఆగం చేసిండు. ఆ పాపం ఆయనకి ఎంత వదిలిపెట్టదుగా. అందుకనిగా 11 సీట్లతో ఉన్నాడు, ఆ నామాలు పెట్టుకున్నాడు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళినా 11 నిమిషాలే ఉండి బయటకు వచ్చిండు. ఏంటంటే ఆయన జీవితం ఇంకా అంతే. ఆయన మళ్ళీ నేనేదో సీఎం అవుతాను, మన గవర్నమెంట్ వస్తుంది, అది వచ్చేది లేదు, ఆయన చేసేది లేదు. ఏదో ఉన్న ఓట్లు కూడా పోతాయని ప్రజల్లో ఈ తప్పుడు తీసుకొస్తాడు. జగన్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతా ఉన్నాడు కదా, అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలలకే ఫెయిల్ అయిపోయాడు, పరిపాలన చేత కాలేదు, పథకాలు అమలు కావట్లేదు, అభివృద్ధి ఆగిపోయింది, రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. నేనుంటే ఏదో బటన్ నొక్కి ఇచ్చేవాడిని, అయ్యే ఎదురు చూస్తా ఉన్నారు. ఈసారి వచ్చేది మన ప్రభుత్వమే, అని మన పథకాలన్నీ అమలు చేద్దాం, మన పైన దాడి చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షిద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు లెగలేని వాడు ఏమంటాడు? నేను లెగితే నేను తంతానంటాడు. ఆడు లెగలేడు, ఆయన్ని తన్నలేడు. ఇంక అంతే. అది నేను వస్తాను, మన గవర్నమెంట్ వస్తుంది. ఎలా వస్తుందండి? ఏం అభివృద్ధి చేశాడు 5 సంవత్సరాలు? వాలంటీర్లు పెట్టి ఎన్నో డబ్బులు నాశనం చేసిండు. ఇవాళ అదే ఆ సచివాలయం సిబ్బంది ఒక్క రోజుకే డబ్బులు పంచుతున్నారు. గట్టిగా 6 గంటల్లో డబ్బులు పంచేస్తున్నారు. ఇంటికి మళ్ళీ మనకి 30 తారీఖు వచ్చిందంటే 31 వచ్చిందంటే ఆ రోజు ఆదివారం వస్తే 31 డబ్బులు పంచుతున్నారు. మరి ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు, మహిళలు సరదాగా ఏ పనులైనా చేసుకొని వస్తున్నారు. ఇవాళ ఎవరు ఏ పని చేసినా ఇవాళ మంచి పనులు జరుగుతున్నాయి. కానీ ఈయన చెప్పినట్టు ఏది దొంగ పనులు లేవండి. కూటమి ప్రభుత్వం మంచి పాలన తీసుకొచ్చింది. మళ్ళీ తొందరగానే మళ్ళీ రెండోసారి కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే మళ్ళీ సీఎం గా వద్ది. మన అమరావతి పనులు సక్రమంగా సాగిద్ది. పోలవరం కూడా మనకి స్పీడ్ గా అవుతుంది. ఇవాళ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసుకోవడానికి తప్ప నిన్న జరిగింది మనం మన కంటి ముందే చూస్తున్నాం. ఆ అంబటి రాంబాబు ఏం మాట్లాడిందో కూడా మనం అందరం విన్నాం. అక్కడ అంబటి రాంబాబు మాట్లాడతాడు, ఇక్కడ జోగి రమేష్ మాట్లాడతాడు. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అసలు ఏంటండి? ఈయన ఏదో ఆయన అదృష్టం వల్ల ఆ పెడలో ఏదో ఎమ్మెల్యేగా అయ్యాడని ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తే ఆయన రెచ్చిపోయి మాట్లాడిండు. కూటమి ప్రభుత్వం నాయకులు అంబటి రాంబాబు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ఏం తప్పు చేశాడు, ఏం మాట్లాడారనేది రాష్ట్రం మొత్తం విన్నారండి. ఏం మాట్లాడింది ఆ కార్లు ఎక్కుంటా ఏం మాట్లాడింది రాష్ట్రం మొత్తం విన్నది. మీరు మేము కాదు విన్నది, రాష్ట్రంలో ప్రతి ప్రజలు చిన్న పిల్లలతో సహా అర్థం అవుతుంది. అంబటి రాంబాబు ఏం మాట్లాడింది అందరు విన్నారు. ఆయన కప్పిపుచ్చితే అది ఏది కాదండి. మరి జోగి రమేష్ మొన్న ఇంటి మీద ఏది పెట్రోల్
పెట్రోల్ బాంబు వేసారంటున్నారు. ఎవరు వేస్తారండి? ఎవరికేం పని? తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న ప్రతిగా ఈ మాత్రం అలాంటి పొరపాట్లు చేయనీరు. చంద్రబాబు నాయుడు గారు శిక్షణ ఇస్తారు, అందరినీ ఇస్తారు. మనం పని చేసేటప్పుడు ఎదుటివాడిని హాని చేయకూడదని పని చేస్తారు. కానీ ఆ నాయకుల్లాగా దొంగతనంగా వాళ్ళే వేసుకొని మనం వేసామని చెప్పుకునేంత దుస్థితి తెలుగుదేశానికి లేదు. వాళ్ళు ఇవాళ కాదు, రేపైనా వాళ్ళు తెలుసుకుంటారు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఏ వైపు నుంచి చూస్తున్నారు, ప్రజలు అన్ని కోణాల్లో చూస్తారు. గవర్నమెంట్ ని మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ని చేస్తారు. అన్న, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక 2-3 సార్లు మాట్లాడతా గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండూ కుంటుపడిపోయినాయి. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, పేరుకు మాత్రమే అన్ని చెప్పుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏంటి, ఎలా ఉంది 20 నెలల కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అభివృద్ధికి ముందుగా పట్టం కట్టి ప్రతి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారన్నమాట. ఎప్పుడు కూడా పెట్టిన హామీ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారంగా సూపర్ 6 లో 4,000 రూపాయలు పింఛను, వద్దా పింఛను, 6,000 రూపాయలు వికలాంగులు పింఛం, 15,500 ఈ కిడ్నీలకి పింఛన్లో, CMRF ఏంటి ఆరోగ్యశ్రీ గాని, హాస్పిటల్ గాని, ఎక్కడ కూడా ఇళ్ల స్థలాల విషయంలో గాని, ఈ ఇవాళ యువతకు ఉద్యోగాల గురించి గాని ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి ఏం జరుగుతుందని ఆ రాజధాని మన అమరావతిలో చాలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా చేసుకుంటా కంపెనీలు పెద్ద పెద్ద భారీ కంపెనీలు తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వారవలేక ఏమి చెప్పలేక మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు ఏమి తెలుసుకోక పోయి సుత్తే రాజధానిలో ఏమేమి జరుగుతుందో తెలుసుకుంటారు. మీడియాల ముందు ఏదో మాట్లాడితే సరిపోలా. అభివృద్ధి ఏంటి, రోడ్డు కార్యక్రమాలు గాని, డ్వాక్రా మహిళలు గాని ప్రతి ఒక్క విషయంలో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నారు. రైతుల పక్షాన ఏ విషయంలో కూడా మన ముందుకి కూటమి ప్రభుత్వం ఉంది అనే విదేశం మీదగా ముందుకి నడుస్తున్నారు. తెలియక ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ లో గంజాయికి అలవాడిపోయి, మొత్తుకు అలవాటుపడి వాళ్ళ ఇష్టాసారంగా మాట్లాడేసి ఇచ్చేసి రోడ్ల మీద ఎన్నో మనబంధాలు జరిగినాయి. ఎన్నో చేశారు, ఎన్నో ఇబ్బందులు చేశారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిని అరికట్టి ఇలా ఒక మహిళ రోడ్డు మీద తిరుగుతుందంటే చాలా ఇదిగా మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు పోలీసు వారు అండగా ఉండి హోంశాఖ మంత్రి ఎప్పటికప్పుడు తెలియపరచుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మంత్రులు కూడా చాలా ఇదిగా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పనులు చేసేదాన్ని బట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలిసి పిచ్చి మాటలు మాట్లాడుకోవడమే గానీ రాజధానిలోకి వెళ్ళమను, పోలవరం వెళ్ళమను, చూసుకోమను, మాట్లాడమను. వాళ్ళ మనస్ఫూర్తిగా ఎవడైనా సరే గుండెల మీద చేసుకుని మాట్లాడేటప్పుడు నేను ఒప్పు మాట్లాడుతున్నా, తప్పు తెలుసుకొని మాట్లాడమను. అభివృద్ధి మీరు చెప్పినట్లుగా ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతా ఉన్నాడు, ఈసారి నేను గెలుస్తాను, ఈసారి నేను గెలిస్తే ఎవరిని వదిలిపెట్టనని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం 2029 కూడా మళ్ళీ త్రిమూర్తుల్లాగా ముగ్గురు కూటమి కలిసి మళ్ళీ కూటమి ప్రభుత్వమే ముందుకొచ్చిద్దని మేము ఇస్తున్నాం. ఆయన అవాకు చవాకులకు ఏదైనా చెప్పుకోవాలన్నా ప్రజలకి అంత పిచ్చితనంగా ఏమి లేరు. ఆయన చెప్పే మాటలు నమ్మటానికి అంత ఇదిగా లేరు. పంచాయతీరాజు కూడా పంచాయతీలో డ్రైన్లు, కాలువలు, ఇంటింటి కుళాయిలు ఏది కూడా ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా ముందు కొనసాగిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా అవాకు చవాకులు చేసుకున్నా కూడా రాజధాని చాలా అభివృద్ధిగా ఉంది, చాలా ముందుకెళ్తున్నారు. అమ్మ అందరూ కూడా 4,000 రూపాయల పింఛన్లో ప్రతి నెల ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 10 తారీఖు శాలరీలు పడుతున్నాయి. అందరూ కూడా ఆ ముందుకు సాగిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల 2-3 చోట్ల మాట్లాడుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పట్టించుకోవట్లేదంట, అభివృద్ధి పట్టించుకోవట్లేదంట, కక్ష సాధింపుగా దాడులు చేస్తున్నారు, కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తా ఉన్నారు అంటాడు. ఏంటి 20 నెలల కూటమి పరిపాలన ఎలా ఉంది? కూటమి వచ్చి దగ్గర 20 మాసాలు అయింది. ఈ కూటమికి 60 మాసాల ఆయుష్ ఉంది, బలమైన ఆయుష్ ఉంది. అది భగవంతుడు ఇచ్చిన ఆయుష్, ప్రతిపక్షాలు గానీ ఎవరు ఇచ్చింది ఆయుష్ కాదు. ఆ 5 కోట్ల ఆంధ్రులు నమ్మకంతో, ఈ కూటమి పార్టీల నమ్మకంతో ఇచ్చిన ఆయుష్ అది. దగ్గర 40-50 మాసాల వరకు ఈ ప్రభుత్వం చాలా అద్భుతాలు చేస్తదనే నమ్మకంతో ఉన్నారు. 10 మాసాల్లోనే ఎలక్షన్ మూమెంట్ వస్తది. ఇప్పుడు బల ప్రదర్శన చేసుకుంటే ఇవాళ చేస్తే రేపు మర్చిపోతున్నారు. ఇవాళ ప్రజలు బల ప్రదర్శనకి ఇప్పుడేం వాల్యూ లేదు. ఒక ఎలక్షన్ టైంలోనే బల ప్రదర్శన వాల్యూ ఉంటది. కూటమి పార్టీలు సంక్షేమ పథకాలు ఇచ్చారండి. 3 గ్యాస్ బండలు ఇచ్చారు, ఉచిత ఇసుక ఇచ్చారు. వైసీపీ ఇవ్వలేంది, ఉచిత ఇసుక ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వాలు ఇచ్చింది. ఇంకొకటి, దేశంలో అందరి ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం చెప్పాలంటే ఒకటే ఉండండి, ప్రతి నెల పేదవాడి ఇంటికి వెళ్తున్నాడు. 20 మాసాలు 20 పేదవాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో కాఫీ కాసి ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో చరిత్రలోనే లేదండి. నాకు 50 సంవత్సరాలు, నాకు ఊహ తెలిసిన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళలేదు. 5 కోట్ల ఆంధ్రులు 175 నియోజకవర్గాల్లో సామాన్యుడి ఇంట టీడీపీ చంద్రనాని ఆశీర్వదించారు. ఏ రాష్ట్రంలో లేదండి. 4,000 ఫింక్షన్ ఇవాళ సామాన్యం కాదండి. 4,000 ఫింక్షన్ అంటే ఇవాళ పిల్లలు తల్లిదండ్రులకి మందులకి ఇవ్వడానికి 100 రూపాయలు ఇవ్వడానికి బాధపడతారు. అలాంటిది కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం
రాగానే 7,000 రూపాయలు చేతిలో పెట్టింది. అవ్వాతాతలు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇవాళ వేల మంది అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు, వేల మంది ప్రజలు భోంచేస్తున్నారు. వాళ్ళు అన్నా క్యాంటీన్లు వచ్చినాంచి వైసీపీ ప్రభుత్వంలో అప్పుల పాలయ్యారు. కొంచెం నిరుపేదలు, బిల్డింగ్ కార్మికులు, ఆ బిల్డింగ్ కార్మికులు ఇవాళ అప్పులన్నీ తీర్చేసుకున్నారండి. అన్నా క్యాంటీన్లో భోంచేసి ఇవాళ 600 సంపాదించినాడు అన్నా క్యాంటీన్లో వెళ్ళి భోంచేస్తున్నాడు. డైలీ 200 రూపాయలు మిగులుతుంది వాళ్ళకి. భోజనాల ద్వారానే వాళ్ళు ఏదైనా మందు ఏందో తాగితే 100 రూపాయలు వేస్ట్ అవుతుంది. పోయిన 500 రూపాయలు వాళ్ళు పొదుపు చేసుకున్నారు. వాళ్ళు బంగారం నగలు కానీ ఏదైనా తాకట్టు ఉన్నవన్నీ తీర్చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కనిపించట్లేదు. ఈ మధ్యపాలనలో 2 సార్లు 3 సార్లు బయటకు వచ్చి అటు అంబటరాంబ పరామర్శప్పుడు కానీ, జోగి రమేష్ ఇంటి పరామర్శప్పుడు కానీ అసలు రాష్ట్రంలో అధ్వానంగా మారిపోయింది. ఈసారి నేను గెలుస్తాను, ఈసారి అన్ని సక్రమంగా చేస్తాను, ఇప్పటి వరకు ఎవరైతే అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తానని చెప్తా ఉన్నాడు. మన కూటమి పార్టీ నాయకులు కానీ, కూటమి కానీ వైసీపీ ట్రాప్ లో పడొద్దని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ప్రతిపక్షాలు అనేవి రెచ్చగొడతాయి. ఎందుకంటే ప్రెస్టేషన్ లో ఉన్నారు, ఓడిపోయిన ప్రెస్టేషన్ లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలు రెచ్చగొడతాయి. ప్రతిపక్షాలు ఉన్నది విమర్శించడానికే. ఎవరైనా సరే ఇంట్లో కూర్చోరు కదా. అదొక పార్టీ, వైసీపీ అనేది పార్టీ, విమర్శిస్తారు. మనం చేయాల్సింది ఏంటంటే ఇక వైసీపీ ప్రభుత్వం ఇది చేయలేదు, మనం ఇది చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పుకోవడమే. అసలు మనము కూటమి పార్టీలు కానీ, కూటమి నాయకులు కానీ వెనక్కి చూసుకుంటే ప్రసక్తే అవసరం లేదండి. ప్రతిపక్షాలను లెక్క చేయవసరంలా. మునుముందు వీళ్ళు చేసిన పని చెప్పుకుంటూ వెళ్ళిపోతే 2029లో ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళు ఎలా చెప్తారు మేము వస్తామని ఎలా చెప్తారు? వాళ్ళకేమో అగ్రిమెంట్ రాసి ఇవ్వలేదు కదా, ప్రజలు ఏమీ అగ్రిమెంట్ రాసి ఇవ్వలా. బాబాయ్ గారు, కూటమి 20 నెలల పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అల్లకల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉందని చెప్పి కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? సురభిస్తూనే ఉండదు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన స్వార్థం కోసం అలా చెబుతున్నాడు, మళ్ళీ రావాలని, అంతేగాని ఉండేది ఏమీ లేదు. మీకు 20 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన పనుల్లో మీకు బాగా నచ్చిన పని ఏంటి? మాకు అన్ని పనులు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇచ్చేసారు, మాకు రోడ్లు కావాలంటే రోడ్లు వేసారు, కొత్తగా కాలనీ ఇల్లు ఇస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకా అట్లాంటి మరి ఏం వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదా? ఏం కనిపిస్తుంది? ఎట్లా కనిపిస్తుంది? ఆయనకి ఎట్లా కనిపిస్తుంది? ఆయన కనబడదు. మళ్ళీ రావాలనే ఉద్దేశంతో ఆయన ఇట్లా చేస్తున్నాడు. సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6 ఏది అమలు కావట్లేదు, అన్ని ఫెయిల్ అయిపోయి. లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారా? సూపర్ 6 ఏం కలిగి ఇప్పుడు రాజధాని అవుతుందా? తిరిగి పోలవరం అవుతుందా? బాగానే ఉంది. బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటుతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగా జరుగుతుంది, అన్ని బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే ఆడవాళ్ళకి 15,000 ఒకటి, తర్వాత కొత్త పింఛన్లు ఒకటి, ఈ రెండే ఆగినాయి. మొత్తం బాగానే జరుగుతుంది. నాదే కొత్త పింఛన్లు, జనం కొత్త పింఛన్లు ట్రై చేస్తున్నాం బాగా రావాలని. తర్వాత ఆడవాళ్ళ 15,000 ఎత్తాడుగా అదొకటి, ఈ రెండే ఎత్త మాత్రం కూటమి ప్రభుత్వం బాగా ఉంటుంది. మిగతా అంటే సూపర్ 6 అన్నారు కదా, మిగతా అన్ని ఎట్లా అమలు అవుతాం అసలు? ఇంకే ఒకటి ఉంది, అదేది అదొకటి ఇస్తే సరిపోయింది. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా, జగన్ ఉన్నప్పుడు బాగుందా? కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పనులు అయినాయి కానీ ఎక్కువగా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం పనులు అయినాయి చెప్పండి? గవర్నమెంట్ పనులు అసలు ఏం అవ్వలేదు కదా. అమరావతి కానీ లేకపోతే పూర్వంగా అలా ఏమన్నా దాన్ని ఏమైనా చేశారా? రోడ్లు ఏమైనా చేశారా? ఏమైంది ఆయన ప్రభుత్వంలో? ఒక ఆడవాళ్ళ డబ్బులు వేయడం అయ్యి తప్ప ఆయన చేసిన ప్రభుత్వం పనులు ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. అంటారండి, మాట్లాడడానికి ఏమొచ్చింది? పని చేసి మన జాతి తెలవాలి. ఆయన ఒక్కడే చెప్తే సరిపోద్దా? సరిపోదుగా. అదే